ఈ సమయంలో ఏం జరగబోతుందా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైంలో కొండా సుస్మిత జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటూ చర్చ. ఓవైపు జనసేన తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది, ఇక్కడ మేము నిలబడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఈ మధ్యనే మనం చూసాం. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది తెలంగాణలోకి జనసేన రావడం అనే అంశం. అలాగే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అవుతున్న టైంలో, గ్రౌండ్ వర్క్ చేస్తున్న టైంలో జనసేనలోకి కొండా ఫ్యామిలీ నుంచి ఒక యువ రాజకీయ నాయకురాలు జనసేనలోకి రావడం అనేది, జనసేనలోకి ఎంటర్ అవుతారు అంటూ ఒక చర్చ జరగడం అనేది చాలా పెద్ద పరిణామం అనే చెప్పాలి. జనసేనకు కూడా తెలంగాణలో ఖచ్చితంగా కీలకమైన నాయకులు అవసరం. అందులోనూ కొండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సుష్మిత లాంటి వాళ్ళు జనసేనలోకి వస్తున్నారు అంటే అదొక పెద్ద చర్చ అవుతుంది ఖచ్చితంగా. సో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని, కొంతమంది కీలక నాయకులతో కూర్చొని మాట్లాడారని, పరకాల టికెట్ విషయం కూడా ఇప్పటికే డిస్కషన్ అయిపోయిందని, ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఇన్ఛార్జ్ పదవికి కూడా అడుగుతున్నారు అని కూడా ఉమ్మడి వరంగల్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సుష్మిత చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా సవాల్ చేయడం, మీరు వచ్చి పోటీ చేయండి, మీరు వచ్చి ప్రచారం చేయండి, కావాలంటే రేవూరికి నేను ఇండిపెండెంట్గా నిలబడతా, గెలిచి తీరుతా, ఎవరు అవునన్నా కాదన్నా పరకాల నాది, నా సీట్ అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం మనం చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్లో ఖచ్చితంగా పరకాల టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. రేవూరికి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు, ప్రజల్ని ఈసారి మరింత భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్పి అడిగారు. సో ఇక పరకాల టికెట్ తనకు దక్కదని చెప్పి అర్థమైపోయింది. కాంగ్రెస్లో పరిణామాలు కూడా కొంత అనుకూలంగా లేవు. చేసిన కామెంట్స్ వల్ల కానీ, గతంలో కొండా ఫ్యామిలీకి కొంత సమస్య గ్యాప్ ఉంది అధిష్టానంతో అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కానీ మొత్తానికి అనుకూలంగా లేదు ఇక్కడ పరిస్థితి. ఇక బయటికి వెళ్దామన్న ఆలోచనలు, ఈవెన్ ఆర్టీవీ కూడా ఈ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించింది. ఆల్టర్నేటివ్ ప్లాన్స్లో ఉన్నారా, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉండుండొచ్చా, మనసులో అవి ఉండడం వల్లే ఈ కామెంట్స్ చేశారా, లేదంటే ఈ కామెంట్స్ తర్వాత ఆప్షన్స్ వచ్చాయా అనేది కూడా ఇక్కడ ఒక డిస్కషన్ అవుతుంది ఇప్పుడు. సో మరి కొండా సురేఖ ఈ విషయంలో ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ వార్తలు అయితే వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా ఇదంతా ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, జనసేనతో డిస్కస్ చేస్తున్నారు సుస్మిత అంటూ కొంత సమాచారం అందుతోంది. ఈవెన్ జనసేన కూడా పాజిటివ్గా ఉంది అంటూ చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఇక ఎలాగో కాంగ్రెస్లో భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించకపోవడంతో, అంత సపోర్ట్ దొరకదు అన్నటువంటి నమ్మకంతో ఇక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వైపు చూసారా? అందులో జనసేన బెస్ట్ అనిపించి అటువైపు మూవ్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవాలా? ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో? నందు, ఇక్కడ కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత తీవ్ర దుమారం వేగిన నేపథ్యంలో మరి కొండా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి ప్రస్తుతం అంటే నిన్న వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అసలు కొండా దారి ఎటువైపు అన్నటువంటి ఆలోచనలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వార్తలు మాత్రం ఇక్కడ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీలోకి కొండా సుస్మిత పటేల్ వెళ్తుందన్నటువంటి ఒక ఊహాగానాలు మాత్రం జరుగుతున్నాయి. అయితే దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. జనసేనకు సంబంధించిన ఒక కీలక నేతతోటి కూడా తను తన అనుచరులు కూడా కలిసినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ టికెట్ లో కూడా ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ లో కీలక నేతతో భేటీ అయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కీన్ అబ్జర్వ్ చేస్తున్న తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి జనసేన పగ్గాలు కూడా పూర్తిగా చేపట్టేటువంటి యోచనలో తను ఉంటున్నా, మొత్తం ఇనిషియేషన్ నేను తీసుకుంటా అన్నప్పటికీ కూడా వార్తలు వాళ్ళు తెలిసాయి. కానీ ఇప్పటి వరకు అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి మాత్రం చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా కొంతమంది ముఖ్య నేతలతో ఆర్టీవీ సంప్రదించి మాట్లాడడం జరిగింది. వారు మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు అది మా దృష్టికి మాత్రం రాలేదు, కాకపోతే బయట మాత్రం వైరల్ అవుతుంది అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మా కీలక నేతలతో ఎవరు చర్చించలేదు అన్నటువంటి విషయాలు కూడా ముఖ్య నేతలు చెప్పినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో కూడా మొన్న ఇక్కడ జనసేన పార్టీ బలోపేతానికి ఒక ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి జనసేన నేతలు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనకు కొంత గట్టి సపోర్ట్ యువత నుంచి కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలిసింది. కానీ
ఇట్లాంటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలంటే కూడా ఒక పార్టీలోకి బలమైన నేత అవసరం అన్నటువంటి నిర్ణయానికి కూడా జనసేన వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇట్లాంటి సమయంలో కూడా మరి కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు మరి ముందస్తు సమాచారంతో తను ఒక ఆల్టర్నేట్ చూసుకొని చేసిందా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఇక్కడ ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ మాత్రం ఇప్పటి వరకు జనసేనలో కూడా కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొండా సుస్మిత పటేల్ మాత్రం ఒక నేతను మాత్రం కలిశారన్నది వాస్తవం. కాకపోతే అది పూర్తి స్థాయిలో అధిష్టానంతో చర్చలు జరగలేదు. ఆ తర్వాత అధిష్టానం అంటే జనసేన పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళకు కొన్ని అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికి ఒక సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. 12 మందితో కూడినటువంటి ఆ కమిటీ పూర్తిగా అంటే నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని తీసుకోకూడదు, అలాగే ఇక్కడ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవద్దు, స్వార్థ రాజకీయాల కోసం పనిచేయడం కాకుండా సమాజం కోసం సేవ చేసేటోళ్ళు కావాలి, ఇక్కడ డబ్బున్నోళ్ళు కాదు దమ్మున్నోళ్ళు కావాలి అన్నటువంటి ఒక విషయాలు కూడా వారు క్లీన్ గా ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి సమయంలో కూడా ఇక్కడ కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరొకసారి మరి జనసేన పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి సంప్రదింపులు కూడా కొంత నడుస్తున్నాయి. మరి దీనిపై నిజం మీద క్లారిటీ చేసుకున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆర్టీవీ చేసింది. కానీ ఇక్కడ వారు కూడా ఒక స్పష్టత చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహామహులనే తట్టుకోలేనటువంటి పరిస్థితులు, అంటే కొండా ఫ్యామిలీని ఇంత జాతీయ పార్టీ తట్టుకోలేదు, మేమేలా తట్టుకుంటామన్నటువంటి విషయాలు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మరి కానీ ఇది ఏది ఏమైనప్పటికీ కూడా తమ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా జనసేన ఉంటుంది కాబట్టి అధినేత నిర్ణయమే తుదిగా మేము గమనిస్తూ ఉంటాము. కాబట్టి అది ఇంకా పెద్ద స్థాయిలో కూడా చర్చలు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు అన్నటువంటి విషయాలు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఒకవేళ కొండా సుస్మిత పటేల్ వరంగల్ పగ్గాలు కనుక జనసేన నుండి చేపడితే ఎలా ఉంటుందన్నటువంటి కోణంలో కూడా స్థానికంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేద వరంగల్లో కూడా పర్యటించాలని కూడా కొంత అనుమానాలకు కూడా తావిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రమే ఎందుకు వచ్చిందన్నటువంటి విషయాలు కూడా అంటే ఈ సమయంలోనే వచ్చి ఇక్కడ ఒక పార్టీ సమావేశాలు తమ బలాన్ని ఎంతో తెలుసుకునే విధంగా అంటే యువకుల నుండి జెన్జీల నుంచి ఎట్లాంటి మద్దతు వస్తుందో తెలుసుకునే విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ కూడా కొంత ఉత్సాహపూరితంగానే ఉంది. న్యూ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవబోతుందన్నటువంటి విషయాలు కూడా జనసేన ప్రధాన కార్యదర్శి సాగర్ అలాగే ఇక్కడ అధ్యక్షులు శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నుండి ఏదైనా మొదలు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. వరంగల్లో ఒకవేళ పట్టు సాధించగలిగితే మళ్ళీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు కూడా ఇక్కడ జనసేన చేసి ఇంకొక ప్రయోగాత్మకంగా కూడా మొన్న ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టినట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో కొండా సుస్మిత పటేల్ జనసేన పార్టీ ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా ఆ జనసేన పార్టీ ఈ కొండా కుటుంబాన్ని తట్టుకుంటుందా లేదా అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఒక కాపు సామాజిక వర్గం కావడంతో జనసేన వైపు కూడా ఆ కొండా సుస్మిత చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇట్లాంటప్పుడు ఈ సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఏమన్నా అంటే ఒక బలోపేతమైనటువంటి వ్యవస్థ కావాలా అన్నటువంటి ఆలోచన చేస్తే మరి ఇంకా అధిష్టానంతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరిపితే మరి అది ఎటువైపు దారి తీస్తుందన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే సుస్మిత చేరిక కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అందులో ఇంకా వాస్తవం లేదన్నది కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ప్రధాన నేతలు కూడా రాష్ట్ర నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రేవంత్ రెడ్డిపై కూడా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జరుగుతున్నటువంటి కల్లోలాన్ని కూడా ఒకవైపు జనసేన పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మారుతున్నటువంటి పరిణామాలతోటి కూడా సుస్మిత మరి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎటువైనా వెళ్ళాలని సిద్ధంగా ఉంది. ఎందుకంటే పరకాల టికెట్ నాదే, నేను ఇండిపెండెంట్ గానే గెలుస్తారన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి ఏదో ఒక పార్టీ బలంతో కూడా తాను నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ అంటే ఒక వేదిక కావాలి, తన బలాన్ని తాను నిరూపించుకునేటువంటి సత్తా తనకుంది కాబట్టి ఏదో ఒక వేదిక కావాలి. మరి ఇండిపెండెంట్ అయితే మళ్ళీ బాగుండదు. ఎందుకని జనసేన వైపు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, మరి ఆ పార్టీల వైపు కాకుండా ఎందుకని పర్టికులర్గా జనసేన పార్టీ అనే ఎందుకని వార్తలు వస్తున్నాయి, అటువైపే మొగ్గు చూపుతున్నారని వార్తల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు?
ముఖ్యంగా ఒకటి ఏంటంటే సామాజిక వర్గం, ఎందుకంటే బీసీలము కాబట్టి మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని తొక్కివేయబడుతుంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో జరగడం లేదు, పేరుకు మాత్రమే సామాజిక న్యాయం అని చెప్పి అంటున్నారు, కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎక్కడ ఇది కనపడడం లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ కొండా సురేఖ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక రకంగా గమనించినట్టయితే తను చేసినటువంటి వ్యాఖ్యలో చాలా డెప్త్ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తను బీసీ బిడ్డను కాబట్టి తన మీద ఒక కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పి